హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా రాయల్. గైస్, ఈ రోజు ఫినాలే షూట్. నేను ఫస్ట్ నుంచి బస్ బ్లాగ్ ఒకటి తీద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కుదరలే. ఈ రోజు ఫినాలే బ్లాగ్ కదా, సర్లే ఈ రోజు అందరు కనిపిస్తారు కదా, అందరిని కలిపి ఒకసారి తీసేద్దాం గ్లిమ్స్ లో అనేసి అనుకున్నా. బేసిక్ గా నేను ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటాను, బట్ ఈ రోజే నాకెందుకో చాలా నీరసంగా కడుపులో తిప్పుతా వాంతి వచ్చే మారి ఉంది, తల తిరగతా ఉంది. నేను అసలు ఇంత స్లోగా కూడా ఎప్పుడు తోలింది లేదు కార్ని, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇప్పుడు కాల్ టైం 3 o'clock చెప్తే 4 o'clock పోతాను, అంత ట్రాఫిక్ ఉంది. ఎప్పుడు 2:30కి బయలుదేరితే 4 గంటలకు వచ్చి చేరుతా ఉన్నా. ఎటు తెలుసా ఈరోజు ట్రాఫిక్ అంతా. ఈరోజు కర్మకే ఏందో రాత్రి ఒక గొడవ, ఇప్పుడు ఏందో గొడవ, ఫ్రెండ్స్ తో గొడవలు, అంతా ఫక్టప్ ఉంది. అసలు ఇంతవరకు నేను ఎపిసోడ్లు కూడా చూడాలి, అంటే ఏవీలే కాబట్టి చూడాల. వచ్చేసి అజ్జుపి అనుకున్న స్టూడియోకి వచ్చేసినాం. ఇప్పుడే ఏంట్రా నాయన ఆపలేదా, ఆడి కార్ ఎదురుకుండా. ఏదో ఒక రోజు నేను కూడా ఆడి కార్ కొంటా. ఆడి కార్ కాదు, ఆడి కార్. ఎవరైనా అలా చూస్తారు. ఏటీలు అందరూ. నాగార్జున గారి క్యారవానా? మహేష్ బాబు ఎప్పుడు మహేష్ బాబు ఇక్కడే ఉంటారు ఏంది? ఇది మహేష్ బాబు కార్. ఇది కాదు కాదు, మహేష్ బాబు కార్. ఇది రేంజ్ రోవరా? మహేష్ బాబు ఎందుకు వస్తారు? మహేష్ బాబు షూట్ అవుతుంది అందులో. ఓకే, మహేష్ బాబు గారిది షూట్ జరుగుతుంది. ఇది నాగార్జున గారి క్యారవాన్. ఆ ముందే చూపిరా నీట్ గా. రే నువ్వు వీడియో తీసేది కూడా రాజరా ఎదవా. ఇది నాగార్జున గారి క్యారవాన్. ఇప్పుడు నాకు కూడా ఒక క్యారవాన్ అంట. యూజువల్లీ నాకు రూమ్స్ ఇస్తారు, బట్ ఈ రోజు రూమ్స్ అంతా ఫిల్ అయిపోయినాయంట కంటెస్టెంట్. సో ఇదే ఈ రోజు నా క్యారవాన్. ఫస్ట్ టైం నేను క్యారవాన్ ఎక్కుతా ఉన్నాను జీవితంలో. నా పేరులో హెచ్ లేదు, నో హెచ్. రోజు బాగా మంచిగా ఊపిలో ఉంటాయి. ఈ రోజు కడుపులో తెచ్చుకున్నాను. వావ్, నైస్ క్యారవాన్. అరే ఈ బాటిల్స్ అన్ని ఎత్తుకొని నా కార్లో పెట్టి కార్లో మామూలుగా ఇయర్ అంతా నా ఫేస్ బాగుండేది. ఎప్పుడైతే బ్యాంకాక్ పోయి వచ్చానో అప్పటి నుంచి అంత చెత్త చెత్త అయిపోయింది. ఎంత బాగుండేదాన్ని. బ్యాంకాక్ ముందే పోయింది నా జుట్టు, పోయేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు హెయిర్ స్టైల్ ఇస్తా. ఓకే, ఈరోజు ఏం లేదు, అంత కర్ల్స్ అంతే. సో ఈరోజు ఫినాలే డే. లాస్ట్ ఇయర్ మా ఫినాలే డే గుర్తొస్తుంది. అసలు ఇంట్రెస్టే లేకుండా వస్తుంది. లాస్ట్ ఇయర్ నేను రా అంటే ఖచ్చితంగా రావాలని చెప్పేసి తోడుకొచ్చున్నారు నన్ను. నా కేసు చూసారా, మొత్తం చీతాస్. వాళ్ళు చీతా, బ్లాక్ చీత, వైట్ చీత. అది వాష్రూమ్ ప్లేస్ వస్తా, కడుపులో తిప్పుతాను. లైట్ లేసే నా వాష్రూమ్ కూడా చూపిస్తా. ఇదే వాష్రూమ్. వీళ్ళందరూ బాగోదంటున్నారు. మనమంతా ఓపెన్ ట్రాన్స్పరెంట్. అలసిపోయినా చాలా, ఎందుకు వాంతి వచ్చే మారి ఉంది. ఓఆర్ఎస్ కలిపివా హర్ష? నా ఫేస్ అంతా చెడిపోయింది. ఏదో మేకప్ వేసుకొని బజ్ అంతా కవర్ చేసిన. యాక్చువల్లీ బజ్ వరకు బాగున్నా. బజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఇంకొక 2 వారాల్లో అంటే అప్పుడు నా ఫేస్ చెడిపోయింది. ఏందో మ్యాక్ యూజ్ చేస్తున్నా, మ్యాక్ ఆర్ బాడీ బ్రౌన్. నాకు ఆ ప్యాలెట్టే పడదు. ఇది క్రైలాన్ ఆర్ డర్మా 2 పడదు. చండాలంగా ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఎవరు ఎలిమినేట్ కాలేదు. ఫస్ట్ టాప్ 6 బయటకు వచ్చేది అర్జున్ అని చెప్పారు. సో అర్జున్ మీద క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పారు. తర్వాత ఎవరు వస్తారో నాకు తెలియదు. బట్ ఐ వాంట్ విన్నర్ ఎవరు అవ్వాలి అనేసి అంటే అందరికంటే ఎక్కువ డిజర్వింగ్ నాకు ప్రశాంత్ అనిపించింది. బిహేవియర్ వైజ్ కానీ గేమ్స్ వైజ్ కానీ. స్టార్టింగ్ లో ఏదో కొంచెం ప్రశాంత్ ఏమైనా సింపతి గేమ్ వాడుతున్నాడేమో, రైతు బిడ్డ అని యూజ్ చేసి అన్నట్టు అనిపించింది. కానీ పోను హీ రియలీ వాజ్ డెస్పరేట్ రైతులకి మంచి జరగాలి అని చెప్పి. సో ఐ కైండ్ ఆఫ్ లైక్ దర్ బిహేవియర్ సో మచ్. అండ్ నాకు ఏం చెప్పాలి, ఇంటెలిజెంట్ పీపుల్ అంటే చాలా ఇష్టం. అండ్ ట్రైన్డ్ ఎడ్యుకేషన్ కూడా లేకుండా తను అంత ఇంటెలిజెంట్ గా స్ట్రాటజికల్ గా గేమ్స్ ఆడడం నాకు చాలా మంచిగా అనిపించింది. 5 seconds లో ఆ పజిల్స్ ఆడడం కానీ, ప్లస్ మిగతా గేమ్ కానీ, స్ట్రెంగ్త్ వైజ్ కానీ అన్నిటికీ సూపర్ గా అనిపించింది. అండ్ బిహేవియర్ వైజ్ నాకు ప్రియాంక బిహేవియర్ బాగా నచ్చుతుంది. బాగా సటిల్ గా ఉంటుంది ఆ పిల్ల. ఎవరు ఎంత పోక్ చేసినా, ఎంత రెచ్చగొట్టినా కూడా తన కూల్ లూజ్ అవ్వకుండా షీ టేక్ స్టాండ్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ షీ ఇస్ వెరీ సటిల్. ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్. కొన్నిసార్లు గ్రూప్ గేమ్ వల్ల నచ్చలేదు. బట్ ఎవరు ఆడట్లేదు గ్రూప్ గేమ్. ఈ స్పా బ్యాచ్ అనేసి అందరూ మాట్లాడుతున్నారు కానీ ఆ స్పై బ్యాచ్ కూడా ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడుతూనే ఉంటారు. బట్ వీళ్ళు స్టార్ మాలో ఎక్కువ ఉండిపోయినారు. అండ్ ఆల్రెడీ ఎక్కువ ఫేమ్ ఉంది కాబట్టి, ఆయన చేతులు బాగా కనిపించినాయి, ఎక్కువ ఫేమ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే పళ్ళుండే చెట్టే రాయిలు ఎక్కువ తగులుతాయి ఇలాగా.
సో అట్లా ఆల్రెడీ వాళ్ళకి స్టార్ మా అనేసి ఒక బ్యాచ్ ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ టార్గెట్ చేస్తాను అనిపించింది. ఐ రియలీ మిస్ గివింగ్ బిగ్ బాస్ రివ్యూస్ కానీ ఇచ్చుంటే ఆల్రెడీ ఒక ₹1 కోటి సంపాదించాను కానీ 50 లక్షలు సంపాదించుంటానేమో అనిపిస్తుంది. కానీ అట్లా అయిపోయింది. బస్ అవుట్ఫిట్ హడావిడిగా చేసి పంపిస్తున్నారు పరీ డిజైనర్స్ వాళ్ళు. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ నా సైజులకి ఎవ్వరు సరిగ్గా చేయరు అనమాట. అది వెరైటీగా ఉంటుంది నా సైజ్ అంతా. బట్ లాస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసిన డిజైనర్స్ అయితే పర్ఫెక్ట్. నేను అసలు వాళ్ళు నేరుగా వచ్చి మెజర్మెంట్స్ కూడా తీసుకోలే. నేను పంపించిన మెజర్మెంట్స్ తో పర్ఫెక్ట్ గా చేసి పంపించారు. ఐ మీన్ లవ్ విత్ దిస్ కలర్. ఐ లవ్ దిస్ రాయల్ బ్లూ కలర్ యూజువల్లీ. కొంచెం సిగేస్తుంది ఇప్పుడు ఇట్టంతా వేసుకుని కాబట్టి బజ్ కాబట్టి వేసుకుంటున్నా. లాస్ట్ కి బాగుందా? ఇంకా మేకప్ అవ్వాలి ఫుల్ గా. ఇంకా వాళ్ళు లిప్స్టిక్, ఐబ్రోస్ అంతా, ఐ షాడో ఆల్ ఆఫ్ దట్. నా డ్రెస్ ఇంకా నేను జ్యువెలరీ అండ్ ఐ షాడో అవి వేసుకోలేదు. బట్ దిస్ ఇస్ హౌ ఐ లుక్. నాకు ఇట్లాంటి డ్రెస్సులు బాగున్నాయా? నాకు సిగ్గుతో చచ్చిపోతా ఉన్నాను. నాకు భయంకరమైన సిగ్గురాయన ఇట్లాంటి బట్టలు వేసుకోవాలంటే. నా ఐ షాడో పెల్లెట్ నేను బిగ్ బాస్ హౌస్ లో కొనుక్కున్నా. వాడిందేలే, అట్లా కొనుక్కు పెట్టుకున్నా. అన్ని కలర్స్ ఉంటాయి. లైక్ దిస్ ప్లస్ పేపర్ కాబట్టి కింద పడినా ఎరగదు. ఈ బ్లూ వేయండి, దాని మీద సిల్వర్ షిమ్మర్ వేయండి. లైట్ వేయండి. ఇంకా ఏం క్వశ్చన్? సో ఫస్ట్ ఎల్లు బ్రో, దగ్గర ఉండి బ్రో. ఈ శశాంత్ నా కంటెంట్ రైటర్, బట్ రాసేదంతా నేనే. కంటెంట్ డైరెక్టరా? కంటెంట్ రైటర్ బట్ కంటెంట్ రాసేది నేను. దాన్ని మోడిఫై చేసేది కెమెరా అంతా బ్లరీగా ఉంది. కెమెరా చూపించట్లేదు అని ప్రూవ్ చేయడానికి అమర్ని నామినేట్ చేశారా? నీ బొంద. అమర్ని నామినేట్ చేశారా? పాజిటివ్ ఏం అడగట్లేదంటే కిచెన్ లో అందరికి వండి పెట్టారు, అది బాగుంది. బట్ వై ఆ కిచెన్ లోకి రాగానే అథారిటీ డామినేటింగ్ పూడకాళ్ళు లోడింగ్ అయిపోతాయి మీకు? ఓకేనా? ఓకే. వై ప్రియాంక ఇస్ సో బయాస్డ్ అండ్ షీ ఈజ్ లైక్ అ స్లో పాయిజన్. ఆ కిచెన్ లో వర్క్ చేసి తను ఇంకా తన ఫేస్ చూపించట్లేదు అని నా డౌట్. ఇంకేం ఫేస్ చూపించాలా? అయిపోయింది. వేస్ట్ క్వశ్చన్. స్పా బ్యాచ్ తో ఒక రకంగా, స్పై బ్యాచ్ తో ఒక రకంగా మాట్లాడతారు. ప్రతి దాంట్లో ఎందుకు అమర్కి అగైన్స్ట్ గా ఉన్నారు? ఎందుకు తిప్పి అమర్ని బ్యాచ్ చేశారు? వాట్ ఇస్ ద రీజన్? అంటే యాడ్ చేసింది బ్యాడ్. నాకేదో ఫ్రెండ్షిప్ వల్ల నువ్వు గేమ్ సరిగ్గా ఆడలేకపోయావా అని ఉమ్మి వేసినప్పుడు తప్పలేదు, కానీ యావర్చి అన్నప్పుడే వచ్చిందా? మీకు ఫీవరా? బాగా వస్తుంది. స్పా బ్యాచ్ కి కోపం, మా స్పై బ్యాచ్ కి. వీళ్ళు స్పై బ్యాచ్ అనుకుంటా. తేజు సరిగ్గా మాట్లాడలేదు అని అనుకున్నారు కదా, ఎందుకు అయింటుంది? ఇది మాట్లా జనాలకి ఇంట్రెస్ట్. తేజు సరిగ్గా మాట్లాడట్లేదు అనుకున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? మా బస్సు టైం అయింది. మేము ఇక్కడ కూర్చొని వ్యాంటీలో క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాము. క్వశ్చన్సే లేవు ఇప్పుడు. టక్ ఇంటర్వ్యూ చేయాలంటే క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాం. బై ద వే, డు యు లుక్ ప్రిటీ? యు హావ్ టు టెల్ మీ గైస్, డు యు లుక్ ప్రిటీ? అంటే బాగున్నారా? ఇద్దరు పెట్టినా రేటింగ్ చెప్పారు. బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే ఐఎమ్ గోయింగ్ టు షూట్. బస్ బాగా జరగాలని ఇప్పుడు ఇది వేసుకొని ఇట్లా నడగాలి. చాలా అరే నా బ్యాగ్ తీయద్దురా, గజ్జి వచ్చినట్టు దాని ముందు గజ్జిగా ఉన్నా గజ్జి. సో మా బజ్ సెట్ కూడా చూపిస్తా. మామూలుగా ఉండదు, లోపల పైన చూపిద్దాంలే. బజ్ సెట్ బయట నుంచి చూపిస్తా. ఫినాలే అవుట్ఫిట్ అండ్ ఫినాలే బస్. అవును, క్వశ్చన్స్ ఎప్పుడు డిస్కస్ చేయాలి? ఇంతవరకు క్వశ్చన్లే లేవు మా కాడ. ఇది రౌండ్ తిప్పుతాను. యాక్చువల్లీ నా ఎంట్రీ, నా బిగ్ బాస్ ఎంట్రీకి సేమ్ ఇదే నెక్ సెట్ అండ్ ఇదే బ్రేస్లెట్. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ ఎంట్రీకి స్టేజ్ మీద అండ్ సేమ్ కలర్ కూడా. బట్ దట్ వాజ్ కైండ్ ఆఫ్ నేవీ బ్లూ అండ్ ఇది వచ్చి రాయల్ బ్లూ. దిస్ ఇస్ మై ఫేవరెట్. నేను అప్పుడు కూడా రాయల్ బ్లూవే కావాలనుకున్నాను, బట్ అది టర్న్ అవుట్ టు బి అ నేవీ బ్లూయిష్. చాలు. ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది. యాక్చువల్లీ ఇది బజ్ ఫైనలిస్ట్ కాబట్టి అంత డీప్ గా రోస్ట్ చేయడం ఏం లేదంట. అంత సాఫీగా చిట్ చాట్లుగా అయిపోయింది.
ఏమి గ్రిల్ చేయడం అంతా ఏం లేదు. అంటే గట్టిగా క్వశ్చన్స్, ఆడియన్స్ క్వశ్చన్స్ అడిగేది, ఆడియన్స్ నెగిటివ్ ట్వీట్స్ చూపించేది అది ఏం లేదంట. ఫైనలిస్ట్ కి అదొక స్పెషల్ ఆఫర్ అంట. మిగతా వాళ్ళందరికీ మనము ఆడియన్స్ ఒపీనియన్స్ ఏంటి, నెగిటివ్ ట్వీట్స్ ఎంత నెగిటివిటీ ఉంది అనేది ఒక చిన్న ఐడియా అన్న ఇచ్చినాం బజ్ లో. బట్ ఫైనలిస్ట్ కాబట్టి వీ హ్యావ్ నో చాయిస్. బట్ నేను ఒక 2-3 క్వశ్చన్స్ ఆడియన్స్ మైండ్ లో ఇది వీళ్ళు ఆన్సర్ ఇస్తే బాగుంటుంది అనే క్వశ్చన్స్ అయితే ఎత్తి పెట్టుకున్నాను. సో లెట్స్ సీ అది అడుగుదామని చెప్పేసి 10 minutes బ్రేక్ ఇచ్చినారు. ఈ 10 minutes లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇంటర్వ్యూకి ఏమేమి క్వశ్చన్స్ అనుకోవాలి అని చెప్పేసి అనుకునేదానికి మా కంటెంట్ రైటర్ వస్తున్నాడు. టు వెయిట్ ఫర్ దట్. ఐమ్ టైర్డ్. ఒక ఇంటర్వ్యూకే టైర్డ్. ఇంకా 4 ఇంటర్వ్యూలు చేయాలి. అమ్మా చచ్చిపోతాను నేను. బట్ ప్రియాంక వాజ్ స్వీట్. షీ వాజ్ స్వీట్. ఐ లైక్ హర్. అదే చెప్పా బస్సులో కూడా. నేనైతే టోటలీ 2 ఇంటర్వ్యూస్కే మామూలుగా ఒక ఇంటర్వ్యూకే నీరసపడిపోతా. ఇప్పుడు 2 ఇంటర్వ్యూస్ బ్యాక్ టు బ్యాక్. ఇట్ వాస్ టఫ్ ఫైట్. శివాజీ గారితో కొంచెం టఫ్గా అనిపించింది. ఇప్పటి వరకు నా మాటకి ఎవరు ఎదురు మాట్లాడలేకపోయారు. ఇప్పటి వరకు వచ్చిన బజ్లో అంటే వాక్వాదనాలు నాతో ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేకపోయారు. బట్ శివాజీ గారు డిఫెండ్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఏ బజ్ ఇంటర్వ్యూలో నా మాటలకి డిఫెండ్ చేసుకున్నట్టు ప్రాపర్గా అనిపించలేదు నాకు. దిస్ వన్ ఐ ఫౌండ్ ఇట్. అమ్మా కానీ తలకాయ నొప్పి వచ్చేసింది. చాలా హెడ్ఏక్గా ఉంది. అబ్బా తిండి లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూట్స్ అంటే చాలా కష్టం. పైన నడుము అనిపిస్తుందా? అయితే ఓకే. తింటా ఉన్నాను. ఇంటర్వ్యూ చేయాలి. ఎవరికి క్వశ్చన్లే లేవు. ఎవరిని ఏం క్వశ్చన్ అడగాలి అసలు? భయ్యా తోడా ప్యాజ్ డాలో అని చెప్తా ఖచ్చితంగా. నాకేం అర్థం కాదు. ఎవరికి నాట్ మెనీ నెగటివ్స్ టు ఆస్క్ అదర్ దెన్ ఫౌల్ గేమ్ గురించి అమ్మని నామినేట్ చేసి నువ్వు కూడా అదే చేసావు. రతిక విషయంలో మ్యానిపులేట్ అయ్యావా? అమ్మని టార్గెట్ చేసావు. ఐ ఫెల్ హీ ఈస్ మోస్ట్ జెన్యూన్ ఇన్ ది హౌస్. సో డోంట్ హ్యావ్ మెనీ క్వశ్చన్స్ ఫర్ హిమ్ అంట. క్వశ్చన్లు పంపించండి రా అని చెప్పేసి మా రివ్యూవర్స్ అడిగితే అని చెప్పినారు. ఇప్పుడే బజ్ షూట్ అయింది. ఎంత టయర్డ్గా ఉన్నానో నాకు తెలీదు. 4 ఇంటర్వ్యూలు బ్యాక్ టు బ్యాక్ చేసి లాస్ట్ ఎవరు ఇంటర్వ్యూ చేసా ఇంట్రడక్షన్ చెప్పేదానికి కూడా ఓపికలే. అర్జున్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నిద్ర వస్తుంది. అర్జున్ చాలా నెమ్మదిగా కామ్గా సటిల్గా అది కాదు అనేసి చిన్న క్వశ్చన్ ఇదే పెద్ద స్టోరీ మొత్తం చరిత్రతో చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ అప్పటికే 12 అవుతా ఉన్నింది. ఇంకా నా వల్ల కదా నాకు ఒకటి నిద్రగా ఉన్నింది. లాగతా ఉన్నింది. టయర్డ్, ఎక్స్ట్రీమ్లీ టయర్డ్. మామూలుగా చాలా యాక్టివ్గా ఉంటాను. బట్ ఈరోజు ఎక్స్ట్రీమ్లీ టయర్డ్. ఎక్స్ట్రీమ్లీ టయర్డ్గా ఉన్నాను. ఎంత టయర్డ్ అమ్మా దేవుడా. టూ మచ్ టయర్డ్. ఎప్పుడు జీవితంలో కష్టపడకపోతే ఇట్లే ఉంటుంది. సో అందరు చిన్నప్పటి నుంచి కష్టపడతా ఉండండి. ఓకేనా గైస్? మళ్ళీ రేపు రన్నర్ అండ్ విన్నర్ ఎవరో తెలియదు. అప్పుడు చూద్దాం. బై గైస్. సో ఈరోజు అవుట్ఫిట్ ఇది. ఇంతవరకు మేకప్ హెయిర్ అవ్వలే. మామూలుగా టాప్ 6 కంటెస్టెంట్స్ కి సేమ్ డ్రెస్ వేసుకొని తీయాలన్నమాట. బ్లూ కలర్. అదే సేమ్ డ్రెస్ వేసుకొని తీయాలి. నేను బ్లూ వేసుకున్నాను. బట్ ఈ రోజు నాకు ఎందుకో విన్నర్ అండ్ రన్నర్ కి మాత్రం కొంచెం స్పెషల్ గా యాక్చువల్లీ ఈ డ్రెస్ మొత్తం అన్నిటికీ వేసుకుంటా. అంటే ఈ డ్రెస్ ఏదో నైటీలా ఉందన్నాడు మా డైరెక్టర్. ఎంత బాగుంది కానీ సూపర్ గా అట్లే ఇదే బాగుంది యాక్చువల్లీ నిన్న డ్రెస్ కంటే. నాకు మామూలుగా బ్లాక్ అంటే చాలా ఇష్టం. ఇంకోటి ఏంటి తెలుసా సెంటిమెంట్, లాస్ట్ ఇయర్ మా ఫినాలేకి ఈ రూమ్ లోనే ఉన్నాను నేను. రూమ్ నెంబర్ 11 నాది. లాస్ట్ ఇయర్ ఫినాలే కూడా నేను ఫైమా రాజ్ మేమంతా ఈ రూమ్ లోనే ఉన్నాం. ఈ రోజు కూడా ఈ రూమ్ లోనే. ఇంకా నా ఫేస్ అండ్ హెయిర్ అండ్ నెక్ కాలే. నా మూత అంతా డార్క్ స్పాట్స్ అయిపోయింది. ఏం చేయాలి? అది సెట్ అవుతుంది అవ్వాలి. హెయిర్ అండ్ మేకప్. హెయిర్ ఏం వేసుకోవాలో అర్థం కావట్లా. అట్లే జేమ్స్ బాండ్ హెయిర్ స్టైల్ వేసుకున్నాం కదా, కౌగల్ హెయిర్ స్టైల్. కానీ వదులుకుంటేనే బాగుంది కదా. చూద్దాం. పోనీ వేస్తే బాగుంటుందో వదులుకుంటే బాగుంటుందో తెలియదా. పోనీ కూడా బాగానే ఉంది. పోనీ వేస్తే నా చైన్ సెట్ అంతా బాగా కనిపిస్తుంది. సో పోనీ మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో దట్ ఈస్ ది మ్యాటర్. విల్ మీట్ లేటర్. బాయ్. లోపలికి పోతే కంటిన్యూటీ అని చెప్పేసి మార్పు చేసి మళ్ళీ ఇదే డ్రెస్ వేయించినాను. నాకైతే ఆ బ్లాక్ ఎక్కువ నచ్చింది. యాక్చువల్లీ ఈ కలర్ నచ్చింది కానీ ఈ డ్రెస్లో నేను కొంచెం లావు కనిపిస్తున్నాను. బ్లాక్లో స్లిమ్గా మంచి ఎలిగెంట్గా కనిపిస్తాను. బట్ వాళ్ళు ఒప్పుకోలే. ఇదే వేసుకొని పోవాలి అన్నారు. అది ఇంక ఇదే వేసుకొని పోతాను. ఏం చేస్తాం? చైన్ ఒకటి మిస్సింగ్. చైన్ కార్లో ఉంది. కార్లో నుంచి తెచ్చుకోవాలి. బట్ మీకు ఏ డ్రెస్ నచ్చింది? బ్లూ ఆర్ బ్లాక్? విచ్ వన్ డిడ్ యూ లైక్ ద మోస్ట్? కమెంట్ అవుట్. అండ్ విన్నర్ ఆర్ రన్నర్ ఇంకా డిసైడ్ కాలేదు. బట్ మాక్సిమం ప్రశాంత్ విన్ అవుతాడు అని చెప్పేసి ఇక్కడ టాక్ అనిపిస్తుంది. లెట్స్ సీ ఎవరు గెలుస్తారు అనేసి. నాకు కూడా యాక్చువల్లీ ప్రశాంత్ గెలవాలి అనేసి ఉంది. బికాస్ హీఈస్ ది ఓన్లీ పర్సన్
ఉండే 6 ఫైనలిస్ట్ లో అంటే ప్రియాంక కూడా నాకు నచ్చుతుంది. బట్ ప్రశాంత్ దగ్గర మ్యానిపులేషన్స్ కానీ అట్లాంటివి కానీ ఏది ఉండదు. కన్నింగ్ మైండెడ్ అస్సలు కాదు. తన గేమ్ తను ఆడుకుంటాడు, తన పాటికి తను ఉంటాడు. దట్స్ రియలీ గుడ్ ఆఫ్ హిమ్. ఈ డ్రెస్ లో నేను లావుగా కనిపిస్తా ఉన్నాను. నేను ఇంత లావుగా లేను యాక్చువల్లీ. బస్ లో కూడా అనుకోవద్దండి ఏం ఇంత లావు ఉంది అనేసి. నువ్వు దగ్గరికి వెళ్ళబాకు, ఇంకా లావు కుండలాగా కనిపిస్తున్నా. దగ్గర రాని కుండలాగా ఉంది కదా కెమెరాలో. కెమెరాలో బాగుంటుంది. రైతు బిడ్డగా ఎంటర్ అయ్యారు. అడుగు పెట్టి ప్రతి ఇంటి బిడ్డగా 2 రాష్ట్రాల్లో ప్రతి ఇంటి బిడ్డగా కోట్ల అభిమానం పెంచుకున్నాడు. ఓకే హౌస్ లో ఎండ్ వరకు ఉండి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. లెట్స్ కాల్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పల్లవి ప్రశాంత్ కప్పు కొట్టాడు. రైతు బిడ్డగా అడుగుపెట్టి 2 రాష్ట్రాల్లో కోట్లాది మంది ఇంటి బిడ్డగా మారాడు. హౌస్ లో ఎండ్ వరకు ఉండి ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. లెట్స్ వెల్కమ్ ద విన్నర్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 పల్లవి ప్రశాంత్. కన్ఫ్యూజన్ ఉన్నా మెల్లిగా క్లారిటీ తెచ్చుకున్నాడు. కెప్టెన్ అవ్వాలనే కోరిక ఆఖరికి నెరవేర్చుకున్నాడు. ఫినాలేకి రావాలనే తన తపన పాయింట్స్ తో ప్రూవ్ చేసుకున్నాడు. మెల్లిగా క్లారిటీ తెచ్చుకున్నాడు. కెప్టెన్ అవ్వాలనే కోరిక ఆఖరికి నెరవేర్చుకున్నాడు. ఫినాలేకి రావాలనే తన తపన పాయింట్స్ తో నెరవేర్చుకున్నాడు. లెట్స్ కాల్ ద మాస్ రాజా అమర్దీప్ చౌదరి. నేను మీ గీత్ రాయ్. నీకు తెలుసు కదా నేను చాలా is the end of sensational season 7 bus. That is the end of sensational season 7 bus. This is me, your Geethu Royal, signing off for one last time. Ee bus nunchi I'll miss you all so much. Love you. ఇదే మా బస్ టీమ్ అన్నమాట. మొత్తం వీళ్ళే ఇన్ని రోజులు కష్టపడ్డారు. నాతో కలిసి ఫోటో దిగుతున్నారు. ఈయన మా డిఓపి. నేను ఏ డ్రెస్ వేసుకున్నా రిజెక్ట్ చేస్తాడు ఎప్పుడు. ఏమంటే మంచి పాటలేదు అర్థం. ఈయన ఈ బస్ కి ఈపీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అందుకే బుర్రా కూతులేని అడి ఉద్యోగ ఫోటోలేరే నన్ను బాగా కష్టపెట్టారు అందరూ. ఎక్కువ వికాస్ కష్టపెట్టారు. అందరూ భరించారు. నన్ను భరించారంట. అంటే నేను మీ అందరిని ఇబ్బంది పెట్టానా? ఇబ్బంది పడ్డాం అంతే. నా వల్ల కాదు. ఈయన వల్ల సక్సెస్ఫుల్ ఈ డ్రెస్ లో అంతమంది సెట్ ఇచ్చారు. హైలైట్ సెట్ సూపర్. ఈసారి బాగుంది. నాకు హర్యానా సెట్ బాగా నచ్చింది. హర్యానా వెనకాల బ్లూ లైట్స్ అంతా ఇది చాలా బాగుంది. ఈసారి చాలా బాగుంది. ఆయన ట్రోఫీతో పాటు రావాలి. పృథ్వీ గారు ట్రోఫీతో పాటు రావాలి. ఓకే నేను చెప్పట్లేదు ఎవరు నీ గురించి చెప్పడానికి ఏం లేవు మాటలు. అయిందా లేదా అని. ఇదే బిగ్ బాస్ సీజన్ 7 ట్రోఫీ. బిగ్ బాస్ 6 ట్రోఫీ దగ్గర నుంచి కూడా చూడలేదు. 7 ట్రోఫీలు నా చేతిలో పెట్టుకున్నా ఈ బస్ వల్ల. అది పోయింది కదా.
ఎవరైనా నన్ను ఆపినారంటే ఎవరితో వీడియో కుదరలేదు నా బ్లాగ్ కోసం. అమర్ గారు ఒక్కడితో కుదిరింది. కంగ్రాట్స్ రన్నర్. మా చిత్తూరు చిరద మా అనంతపూర్ అమర్ గారు అనంతపూర్ ఏంటో వేరే ఏం లేవా? అనంతపూర్ యానిమల్ అంట. అనంతపూర్ అనకొండ. ఓకే నేను చిత్తూరు చిరుతుందో అవి చూపించడానికి మేమిద్దరు కలిసి ఇంతకు ముందు ఒక డాన్స్ కూడా వేసాం. అదే ఓకేనా? ఓకే బాయ్. ఆల్ ది బెస్ట్. బయట జనాలు ఏంటి మీకోసం. రెడీ. సో అయిపోయింది నా బిగ్ బాస్ బజ్ జర్నీ. ఇంకా ఈ సెట్ లేదు, కొంచెం ఏదో తెలియని మిస్సింగ్ ఫీలింగ్ అండ్ బాధ ఉంది. ఏం చేయాలబ్బా నెక్స్ట్ రేపటి నుంచి ఏం చేయాలో కూడా ఐడియా లేదు. నా జీవితంలో నా జీవితంలో ఇంకేం చేయాలో కూడా నాకు అసలు ఒక క్లారిటీ లేదు, ఐడియా లేదు, ఏమీ లేదు. ఇదే బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరిని పంపించలేదు ఈ రోజు. పోయారా? నేను పోలేదా? మిస్ ఇదే మా బిగ్ బాస్ సెట్, ఇదే మా బజ్ సెట్. ఐ మిస్ దిస్. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ బయట నేను ఎదవలు చేసిన బజ్ అయిపోయాక ఇంటికి పోతా ఉన్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నా బజ్ మొత్తానికి అయిపోయింది. నెక్స్ట్ సీజన్ ఎవరు చేస్తారో, బట్ ఐ రియలీ మిస్. ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉంది. బజ్ ని బాగా మిస్ అయిపోయే ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఓకే, ఇదే మా బిగ్ బాస్ బజ్ ఎంట్రీ. సో ఐ రియలీ మిస్. నేను వచ్చా ఇక్కడికి ఈరోజు చూడడానికి, బట్ నాకు లోపల రానిలే. ఐ రియలీ మిస్ డూయింగ్ దిస్ బజ్. స్టార్టింగ్ లో అవసరమా మనకి బజ్ రివీల్ చేసుకుంటే అయిపోయింటది కదా అనేసి అనిపించింది. బట్ నాకెప్పుడు ఒక రివ్యూవర్ గా ఉండేటప్పుడు వీళ్ళని క్వశ్చన్ అడగలరా అనేసి అనిపిస్తూ ఉంటుంది. వెన్ ఐ వాజ్ ఎ రివ్యూవర్, నేను హోస్ట్ అయింటే బాగుండేది, వీళ్ళని క్వశ్చన్ అడిగేసి ఉంటాప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పుంటారు అనే ఫీలింగ్ ఉండేది. సో ఒక బజ్ హోస్ట్ గా ఉండి నాకు ఏ క్వశ్చన్ అడగాలనిపించింది. అండ్ ఆడియన్స్ క్వశ్చన్స్ కూడా ఒక రివ్యూర్గా ఉండేటప్పుడు నాకు జనరలీ ఆడియన్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఈరోజు ఇట్లా చేస్తున్నారు, వీరు ఈరోజు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఆ క్వశ్చన్స్ అడగాలి అనిపించేది. అండ్ అందుకే రివ్యూర్ కాకుండా హోస్ట్గా ఉండి అన్ని క్వశ్చన్స్ అడిగి మీ అందరు నాకు పంపించిన క్వశ్చన్స్ అడిగాను. ఆల్ దీస్ కంటెస్టెంట్స్ 19 కంటెస్టెంట్స్ అండ్ రతికాది రీఎంట్రీ ట్వైస్ కాబట్టి 20 కంటెస్టెంట్స్ 20 ఇంటర్వ్యూస్ అయ్యింది. అండ్ దట్ వాస్ మై ఫస్ట్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ హోస్టింగ్. ఐ హవ్ నెవర్ డన్ హోస్టింగ్ బిఫోర్. మాట్లాడుతూ ఉంటాను, ఏదో రీల్స్ పెట్టుకుని అట్లా కొటేషన్లు గూగుల్ కాపీ కొన్ని నా ఓన్ కొన్ని చెప్పుకుంటా ఉన్నాను. కానీ ఇట్లాంటి హోస్టింగ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. లెట్స్ సీ ఫ్యూచర్లో ఇంకొన్ని హోస్టింగ్ ఆపర్చునిటీస్ వస్తాయేమో. ఐ లవ్ హోస్టింగ్ రాదర్ దెన్ యాక్టింగ్. अब शाम गिर गिरे వాడు ఎవడో టూర్కి మేడం. పండగ లేట్ అయితే పండగ మీరు ఎక్కడ మేడం మీరు ఎక్కడ లాగించు మళ్ళీ గుద్దినా
కష్టపడి కొనుక్కున్న కార్ ఎవడో అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఫుల్ న్యూసెన్స్ గా ఉంది. లోపలంతా చేయి పెడతా ఉన్నారు, నా చేయి పట్ల లాగేస్తా ఉన్నారు అందరూ. అందుకని నేను లోపల నీట్ గా చేయి పెట్టుకొని ఉంటే అన్ని అద్దాలు మూసేసానని ఈ వెనకాల అద్దం ఇసిరేసి ఒకడు పగలగొట్టాడు. అందుకని నేను మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చా ఇప్పుడే. స్టూపిడ్ ఇడియట్స్. యాక్చువల్లీ మా నాయన ఏమో హాస్పిటల్లో ఉన్నాడు, అందుకే అంత వరీడ్గా రష్ అయ్యి వచ్చినాను నేను స్టూడియోస్ నుంచి బయటికి. ఆ రోజు దొరికిన ఎదవల్లో కొన్ని ఎదవలు వీళ్ళు, కానీ దీంట్లో నా కారు పగలగొట్టిన వాళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వ్లాగ్ తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి త్రోయల్ సైనింగ్ ఆఫ్.